ముఖ్య నేతలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు, మహిళలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఊర్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నన్ను ఎంతో ఉత్సాహంగా, అభిమానంతో ఆహ్వానించారు. నేను ఎప్పటికీ మీది ప్రేమ మర్చిపోలేను. అభివృద్ధి రూపంలో మీ రుణం తీర్చుకుంటాను. నేను దర్శి నియోజకవర్గానికి కొత్త అభ్యర్థిని అయినప్పటికీ నన్ను మీరెప్పుడు కొత్తగా చూడలేదు. మీ ఇంటి అమ్మాయిగా ఆదరిస్తున్నారు మొదటి రోజు నుండి. దర్శి నియోజకవర్గానికి రాకముందే ఇక్కడ సమస్యలు తెలుసుకొని వచ్చాను. ప్రచారంలో భాగంగా మరిన్ని సమస్యలు నా దృష్టికి వస్తున్నాయి. రోజు సాగునీరుతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు సరిగ్గా లేక. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి కుళాయి పంప్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా లిఫ్ట్ ఇరిగేషన్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల ఏర్పాటుకు నా వంతు కృషి చేస్తాను. ఇక్కడ బస్సు సౌకర్యం కూడా లేదు. పిల్లలకి 5 మండలాల్లోనూ విద్య, వైద్య రంగాల్లో 5 మండలాల్లోనూ సాగునీటి సమస్యలకి 5 మండలాల్లోనూ రవాణా రంగంలో నా వంతు కృషి చేస్తానని మీకు మాటిస్తున్నాను. మీ ఇంటి అమ్మాయిగా ఒకసారి ఆదరించండి. అభివృద్ధి ఏంటో నెక్స్ట్ 10 ఏళ్లలో చేసి చూపిస్తాము. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు, అలాగే మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడూ ప్రజా మనుషులే. ఏనాడు అవినీతి సొమ్ము వైపు, సంపాదన వైపు చూడలేదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా కాదు. మీతో పాటు కలిసి ఉండడానికి వచ్చాను. ఇక్కడే హాస్పిటల్ కడతాను. పేద మధ్య తరగతి వాళ్ళకు ఉపయోగపడేలా వైద్య సేవలు అందిస్తాను. మీ ఇంటి అమ్మాయిగా ఆదరించి సైకిల్ గుర్తుకి 2 ఓట్లు, ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని మీ అందరినీ కోరుకుంటున్నాను. జై చంద్రబాబు, జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జై మోడీ. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వారు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. మనకి ఒక అభివృద్ధి కావాలన్నా, అవినీతి లేని పాలన కావాలన్నా, స్వేచ్ఛగా ఉండాలన్నా, ఆత్మాభిమానంతో ఉండాలన్నా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించండి. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు, అలాగే మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడూ ప్రజా మనుషులే. అవినీతి సంపాదన అంటూ లేదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు. అలాగే మనకి వచ్చిన ఎంపీ గారి కుటుంబం గారు మనకి రావటం మన అదృష్టాలు. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు, మహిళలకి నెలకి 1500 రూపాయలు, ఇంట్లో 2 ఉంటే 3000, 3 ఉంటే 4500 వస్తాయి. ఉచిత బస్ ప్రయాణం, ఉచిత గ్యాస్, చదువుకునే విద్యార్థులకు సంవత్సరానికి 15000. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. మహిళలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మీ ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను దర్శి నియోజకవర్గానికి కొత్త అభ్యర్థినైనా మీరెప్పుడు నన్ను కొత్తగా చూడలేదు. నన్ను ఎంతో బాగా మీ ఇంటి అమ్మాయిగా ఆదరిస్తున్నారు. నేను ఎప్పటికీ మీ నమ్మకాన్ని వమ్ము చేయను. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శక్తి ఉంది, బీజేపీ సహకారం ఉంది. ఈ 2024 ఎలక్షన్ లో గెలిచేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. మనందరికీ ఒక ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది. మహిళా పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వస్తారు. రైతు పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. పేదల పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి కుళాయి పంప్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 4 చెరువులకి నీరందేలాగా మా వంతు కృషి చేస్తాము. 5 మండలాల్లోనూ రవాణా రంగాల్లో నా వంతు కృషి చేస్తానని మాటిస్తున్నాను. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే హాస్పిటల్ కట్టుకొని పేద మధ్య తరగతి వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందిస్తానని మాటిస్తున్నాను. నా ప్రత్యర్థి వచ్చిన దగ్గర నుండి నాన్ లోకల్ అంటున్నారు. ప్రజా సేవ చేయాలనుకునే వాళ్ళకి లోకల్ ఏంటి, నాన్ లోకల్ ఏంటి అని అడుగుతున్నాను. వాళ్ళకి విమర్శించే కార్యకర్తలు ఉంటే నాకు ప్రేమించే ప్రజలు ఉన్నారు. ప్రజలే నా బలం, కార్యకర్తలే నా బలం.
ఈ మార్పుని మాటల్లో కాకుండా ఓటు రూపంలో చూపించి రేపు మే 13న జరిగే ఎలక్షన్ లో సైకిల్ గుర్తుకు వేసి 2వ నంబర్ ఈవీఎం లో 2వ నంబర్ సైకిల్ గుర్తుకు మీ 2 ఓట్లు ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను. నేను ఇక్కడికి ఒక రాజకీయ నాయకురాలుగా రాలేదు, ఏదో 4 మాటలు చెప్పి పదవి తీసుకొని వెళ్ళిపోవడానికి రాలేదు. ఒక ప్రజా సేవ చేయడానికి, ప్రజా మనిషిగా ఉండడానికి వచ్చాను. ఒక్కసారి నమ్మి ఆదరించండి. నెక్స్ట్ 10 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో మీకు చేసి చూపిస్తాను. అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. ఉండాలన్నా, ఆత్మాభిమానంతో ఉండాలన్నా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించండి. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు, అలాగే మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడూ ప్రజా మనుషులే. అవినీతి సంపాదన అంటూ లేదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు. అలాగే మనకి వచ్చిన ఎంపీ గారి కుటుంబం గారు మనకి రావటం మన అదృష్టం. మాగుంట గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నెక్స్ట్ 10 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో మీకు చేసి చూపిస్తాను. ఒక్కసారి నేను మన సూపర్ 6 పథకాలను గుర్తు చేస్తున్నాను. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, మహిళలకి నెలకి 1,500 రూపాయలు, ఇంట్లో 2 ఉంటే 3,000, 3 ఉంటే 4,500 వస్తాయి. ఉచిత బస్ ప్రయాణం, ఉచిత గ్యాస్, చదువుకునే విద్యార్థులకు సంవత్సరానికి 15,000. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఒక బిడ్డకు 13,000 ఇస్తున్నారు. మన ప్రభుత్వం వస్తే 2 పిల్లలు ఉంటే 30,000, 3 ఉంటే 45,000 వస్తుంది. రైతులకు ఆర్థిక సహాయం 20,000, బీసీలకు రక్షణ చట్టం, పెన్షన్ 4,000, ఏప్రిల్, మే, జూన్ ది కూడా కలిపి జూలైలో 7,000 పెన్షన్ వస్తుంది. అంతేకాకుండా వికలాంగులకు 6,000, వాలంటీర్లకు 10,000, మెగా డిఎస్సి, ఇలా ఒక ప్రజా సంక్షేమ పాలన మనకి రాబోతుంది. అంతేకాకుండా ఇక్కడ ఎన్నాళ్ళుగానో పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూస్తానని నేను మీకు మాటిస్తున్నాను. 5 మండలాల్లోనూ సాగునీటి కోసం, 5 మండలాల్లోనూ విద్య వైద్య రంగాల్లో, 5 మండలాల్లోనూ రవాణా రంగాల్లో అభివృద్ధి చేస్తాను. ఇక్కడే ఉంటాను, ఇక్కడే 100 పడకల హాస్పిటల్ కడతాను. పేద మధ్య తరగతి వాళ్ళకు వైద్య సేవ అందిస్తాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మీ ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను దర్శి నియోజకవర్గానికి కొత్త అభ్యర్థినైనా మీరెప్పుడు నన్ను కొత్తగా చూడలేదు. నన్ను ఎంతో బాగా మీ ఇంటి అమ్మాయిగా ఆదరిస్తున్నారు. నేను ఎప్పటికీ మీ నమ్మకాన్ని వమ్ము చేయను. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శక్తి ఉంది, బీజేపీ సహకారం ఉంది. ఈ 2024 ఎలక్షన్ లో గెలిచేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. మనందరికీ ఒక ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది. మహిళా పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వస్తారు. రైతు పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. పేదల పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూస్తాము. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి కుళాయి పంప్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 4 చెరువులకి నీరందేలాగా మా వంతు కృషి చేస్తాము. 5 మండలాల్లోనూ విద్య వైద్య రంగాల్లో, 5 మండలాల్లోనూ రవాణా రంగాల్లో నా వంతు కృషి చేస్తానని మాటిస్తున్నాను. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే హాస్పిటల్ కట్టుకొని పేద మధ్య తరగతి వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందిస్తానని మాటిస్తున్నాను. నా ప్రత్యర్థి వచ్చిన దగ్గర నుండి నాన్ లోకల్ అంటున్నారు. ప్రజా సేవ చేయాలనుకునే వాళ్ళకి లోకల్ ఏంటి, నాన్ లోకల్ ఏంటి అని అడుగుతున్నాను. వాళ్ళకి విమర్శించే కార్యకర్తలు ఉంటే నాకు ప్రేమించే ప్రజలు ఉన్నారు. ప్రజలే నా బలం, కార్యకర్తలే నా బలం. మీ అందరూ ఈ మార్పుని మాటల్లో కాకుండా
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావటం ఖాయం. గతంలో దర్శి నియోజకవర్గం అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అని మీ అందరికీ తెలుసు. ఈ 5 ఏళ్ల పాలన చూశారు. మళ్ళీ మనకి అలాంటి అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించండి. మన సూపర్ 6 పథకాలను నేను గుర్తు చేస్తున్నాను ఒకసారి. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, మహిళలకు నెలకు 1,500 రూపాయలు, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, రైతులకు ఆర్థిక సహాయం 20,000, చదువుకునే ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు, పెన్షన్ 4,000. ఈ 3 నెలలు పెరిగిన పెన్షన్ కూడా జూలైలో 7,000 వస్తుంది. బీసీలకు రక్షణ చట్టం, వాలంటీర్లకు 10,000, వికలాంగులకు 6,000, మెగా డిఎస్సి. అంతేకాకుండా మొన్న మన మేనిఫెస్టో విడుదల చేశారు. ఉచిత ఇసుక, కరెంటు ఛార్జీలు పెరగవు, అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభం అవుతుంది, విదేశీ విద్య ప్రారంభం అవుతుంది. ఇలాంటి ఒక ప్రజా పాలన మనకి రాబోతుంది, ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. రేపు ఈవీఎం బాక్స్ లో 2వ నెంబర్ మీద సైకిల్ గుర్తు, 2 ఓట్లు. సైకిల్ సైకిల్ సైకిల్. బాబు గారిని మళ్ళీ రప్పిద్దాం, బాబు గారిని మళ్ళీ రప్పిద్దాం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తన దేవుళ్ళని ప్రతి ఊరికి వస్తున్నది యువ నాయకురాలులా.